మాకండి ఎప్పుడే కానీ. ఓకే రైట్ అండి. నరసింహరావు గారు, హలో నరసింహరావు గారు చెప్పండి మేడం. అదే కూటమిలో భాగంగా టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయేవి, అటు బీజేపీకి జనసేనకి కట్టబెట్టింది, కాస్త ఓడిపోయేవి టీడీపీ పక్కన ఉంచుకుంది. మీరు ఇందాకన్నారు మోడీ గారి ఫోటోతో, ఆయన చరిష్మాతో 2024 ఎన్నికల వరకు అసలు ఢోకా లేదు, ధీమా లేదని. కానీ దాని అసలు అలాంటి జరిగే పని కానే కాదు, సాధ్యం కాదు అంటూ వైఎస్ఆర్సీపీ నేత అంటున్నారు. చెప్పండి మీరు. ఇప్పుడు తెలుగుదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో తను 175 స్థానాలకు సహజంగా పొత్తు లేకపోతే పోటీ చేయాలి. 175 పోటీ చేయాల్సినటువంటి సమయంలో ఈ 175 నేను గెలుస్తానని అనుకుంటుంది. ఇది ఓడిపోయే స్థానము, ఇది గెలిచే స్థానం అని ఉండదు. వైఎస్ఆర్సీపీ కూడా మొన్న 151 గెలిచినప్పుడు కూడా నేను 175లో గెలుస్తా అనుకుంది, 151లో గెలిచారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసినప్పుడు కూడా నేను రెండు చోట్ల పోటీ గెలుస్తాను అనుకున్నాడు. ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తా అనుకుంటాడు. 1% ఓటు వచ్చినటువంటి బీజేపీ కూడా నేను అన్ని స్థానాల్లో గెలుస్తా అనుకుంటారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా అట్లా పోటీ చేసేటప్పుడు ప్రతి స్థానంలో కూడా మేము గెలుస్తామనే పోటీ చేస్తాం. ఎవరు మేము ముందుగానే ఓడిపోతామని పోటీ చేయరు. కాబట్టి ఇక్కడ కూడా రేపు తెలుగుదేశం ఉమ్మడి కూటమిలో కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సహజంగా మా కూటమికి సంబంధించినటువంటి దాంట్లో అత్యధిక స్థానాలు గెలవాలి, మా కూటమి బలంగా ఇంతకు ముందు మొన్న లాస్ట్ 151 సీట్లు వచ్చాయి, ఆ 150 కంటే బియాండ్ ద ఎక్కువ రావాలి, అది పార్టీ తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా కలిసి ఎక్కువగా రావాలనేటువంటి ప్రయత్నమే ఉంటుంది తప్ప వాళ్ళకు ఓడిపోయే సీట్లు వీళ్ళకు గెలిచేటువంటి సీట్లు అనేటువంటి సహజంగా ఉండదు. అయితే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ కొంచెం ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది. సహజంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకులా పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, దాని క్యాడర్ దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాని క్యాడరు కొంత వాళ్ళకు ఎక్కువ మంది క్యాడర్ ఉండటము, నాయకులు ఉండటము, తర్వాత వాళ్ళ పార్టీ గ్రామాల్లో కూడా విస్తృతించడం, 2-3 సార్లు అధికారంలో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకు వాళ్ళ యొక్క ఆశలు ఎక్కువ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చే వరకు ఏమైందంటే అదొక నామమాత్రం, అంటే ఆంధ్రప్రదేశ్ వరకు కొంత నామమాత్రమైనటువంటి పార్టీ. 1900 ఇందాక మన వైఎస్ఆర్సీపీ జితేంద్ర గారు చెప్పినట్లుగా అసలు ఎప్పుడు గెలవలేదని కాదు, కానీ 1988లో 3 సీట్లు గెలిచింది, 98లో 3 సీట్లు గెలిచింది, 99లో 4 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచింది. కాబట్టి ఆ బీజేపీకి వచ్చే వరకు ఏంటంటే కొంచెం తక్కువ స్థాయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి 6 పార్లమెంట్ స్థానాల్లో 2, 3, 4 వాళ్ళకు ఉండేటువంటి శాయశక్తులు, అక్కడ ఉండేటువంటి కోఆర్డినేషన్, టీడీపీకి బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్, జనసేనకు బీజేపీకి ఓటర్ ట్రాన్స్ఫర్ ఆధారంగానే గెలిపోవటంలో అనేటువంటి ఉంటాయి. కానీ ఇక్కడ కావాలని ఓడించుకుంటారు ముందే అనేటువంటిది మనం ఇదంతా ఒక చర్చకు పెద్దగా ఉపయోగపడదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ అండి. అయితే మనం ఇప్పుడు ఇంతకీ మనం కమలంలో ముసలమని దాని గురించి మాట్లాడుతున్నాం నరసింహరావు గారు. ఎందుకంటే ముఖ్య నేతలు ఇందాక ఒక్క నిమిషం, ఇందాక మీరు నన్ను పూర్తిగా మాట్లాడనివ్వలేదు. మీరే అంటే సిగ్నల్ మీరు సరిగా రాలేదండి, అందుకనే. ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు పొత్తు స్టార్ట్ అయింది వాళ్ళ మధ్య ఒక 15 రోజులు అయింది. ఈ 15 రోజుల తర్వాత ఇప్పుడు 144 సీట్లకు తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక 35 వరకు వీళ్ళు, 31, 34, 35 వీళ్ళు పోటీ చేస్తున్నారు. పోటీ చేసే వరకు సహజంగా 175 పోటీ చేయాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక 30-35 స్థానాలని తన మిత్రపక్షాల కోసం త్యాగం చేస్తుంది. అట్లాగే 2019లో 175 పోటీ చేసినటువంటి జనసేన పార్టీ తన మొత్తం కూడా తగ్గించుకొని 21 స్థానాలకు వచ్చింది. 2019లో 175 పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు 10 స్థానాలకు పరిమితమైంది. ఇట్లా పరిమితం అయినప్పుడు ఏంటంటే వాళ్ళకు ముందుగా వాళ్ళ దగ్గర సంసిద్ధత లేకపోవడం వల్ల, అంటే ఎక్కడ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ చాలా ముందస్తుగా చాలా ప్లాన్డ్ గా ఉన్నాడు. కారణం ఏంటంటే నేను ఒక నిమిషం దీన్ని డిస్క్రైబ్ చేస్తాను. 2019 ఓడిపోయిన తర్వాత 2021 నుంచి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ నాయకులు జన సైనికులు సీఎం అంటుంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, మీరు నన్ను సీఎం అంటే ఎట్లా, నేను 2 చోట్ల పోటీ చేశాను, 2 చోట్ల ఓడగొట్టారు, 2 చోట్ల కనీసం నన్ను గెలిపించినా కూడా ఇవాళ నేను సీఎం అని నేను అనిపించుకునే వాళ్ళని, కాబట్టి మీరు మనం ప్రజలు అనుకోవాలి, మీరు అనుకుంటే ఎట్లా అన్నారు. తర్వాత 2022 నుంచి కూడా నేను ఓటు చీలనివ్వను, మనం పొత్తులో పోటీ చేస్తాం, ఆయన ఓటు చీలని మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని మనం కలిసి పోటీ చేద్దాం అన్నాడు.
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా కూడా ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే జైలుకు వెళ్లి నేను పొత్తు పెట్టుకుంటున్నాను టీడీపీతో, బీజేపీని కూడా తీసుకొస్తానని చెప్పేసి ప్రకటించాడు. రెండో విషయం ఏంటంటే పొత్తు సందర్భంగా బీజేపీ నేతలు తో నేను చీవాట్లు తిన్నాను, అయినప్పటికీ కూడా 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రానివ్వకూడదు కాబట్టి పొత్తు పెట్టుకున్నాను అన్నాడు. మొదట 47 సీట్లకు పోటీ చేస్తానన్నాడు. తర్వాత మనకు సంఖ్యాబలం లేదు, తర్వాత మనం సంస్థాగతంగా బలంగా లేదు, మనం ఆర్థికంగా బలంగా లేం కాబట్టి నేను 24 సీట్లకే పరిమితం అవుతున్నా అని చెప్పేసి ఆయన మొదటి నుంచి కార్యకర్తల్ని వాళ్ళ క్యాడర్ ని సంసిద్ధులు చేశారు. ఆ సంసిద్ధులు చేయడం వల్ల ఏమైందంటే కొంత అక్కడ వాళ్ళకు పాజిటివ్ కనపడింది. బీజేపీకి వచ్చేవరకు బీజేపీ టీడీపీకి ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకో 15 రోజులు 20 రోజుల తర్వాత మనం చర్చ చేసుకున్నాం అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ సయోధ్య అనేటువంటిది కొంచెం కుదురుకుంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటిది మనం అనుకుంటున్నాను. ఓకే అండి, రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు